వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పుస్తక ప్రియులకు నా నమస్కారాలు. పుస్తక పఠనం అనేది ఒక విజ్ఞాన సాధనం అయితే ఆ విజ్ఞాన వాహకం భాష అవుతుంది. ఆ భాష తెలుగు భాష అయితే ఆ విజ్ఞానం తరతరాలకి చాలా వేగంగా చొచ్చుకుపోతుంది. సైన్స్లో అనేకమైన బుక్స్ ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో ఉంటాయి. సైన్స్ని తెలుగులోకి అనువదించడం అంటే పెద్ద సాహసమే అవుతుంది. రచయిత గంటా సత్యకుమార్ గారు ఎన్నుకున్న అంశం విశ్వం అయితే జ్ఞానం అనంతం, అదేవిధంగా విశ్వం కూడా అనంతం. విశ్వం యొక్క అంచుల దాకా వెళ్ళాలంటే చాలా కష్టం, ప్రస్తుత విజ్ఞానం ఏమీ సరిపోదు. అటువంటి విశ్వం గురించి చాలా కూలంకషంగా ఇందాక గుమ్మా సాంబశివరావు గారు చెప్పినట్టు 3 భాగాలుగా విభజించి మొత్తం 32 అధ్యాయాలుగా దాన్ని ఆయన విభజించి ప్రతి దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా తెలుగులో అందరికీ అర్థమయ్యే రీతిలో రాశారు ఆయన. అందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. ఈ రచనా వ్యాసంగాన్ని ఇక్కడతో ఆపకుండా ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాను. అయితే గుమ్మా సాంబశివరావు గారు చాలా విషయాలు చెప్పేశారు. ఆయన ఉపన్యాసకుడు కాబట్టి నేను ఉపన్యాసకుడిని అంత ఎక్కువ టైం తీసుకోను. ఆయన స్పృశించని కొన్ని అంశాలను మీకు ముఖ్యంగా 3 ఉంచుతాను. ఇది విశ్వం సంబంధించిందే. ఒకటి, మన ప్రత్యక్ష దైవం సూర్యుడు అంటారు. ఈ సూర్య దేవాలయాల కోసం ఊరికే పరిగెడుతుంటాం మనం. కానీ భూమి ఏం చేస్తుంది? సెకండ్కి 30 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ మన జీవితాంతం తిప్పుతూనే ఉంది, ప్రదక్షిణ చేస్తూనే ఉంది. అంతకంటే పుణ్యం ఇంకెవరిస్తారు మనకి? ఇది ఒక అంశం. రెండవది, మనకే నక్షత్రాలకే గల సంబంధం ఏమిటంటే మన బ్లడ్లో ఉన్న ఐరన్ కానీ, ఎముకల్లో ఉన్న ఫాస్ఫరస్ కానీ, ఇంకా కార్బన్గా డిఎన్ఏలో ఉన్న కార్బన్ కానీ, నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మన ఈ జీవితానికి ఒక ఉనికిని ఇచ్చింది తల్లిదండ్రులు అయితే, ఆ తల్లిదండ్రుల్లో ప్రతి మనిషిలో ఉన్న ఈ మూలకాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే నక్షత్రం త్యాగం చేస్తే వచ్చాయి. ఆ నక్షత్రాలు బిగ్ బ్యాంగ్ తర్వాత, అంటే భారీ విస్ఫోటనం అంటారు, ఈ బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన ఈ నక్షత్రాల్లో ఒక పెద్ద కొలిమి, కొన్ని 1.5 crores 1.5 కోట్ల ఉష్ణోగ్రత ఉన్న సమక్షంలో ఈ మూలకాలన్నీ మొట్టమొదట ఈ చాలా తేలికైన మూలకాలు హైడ్రోజన్ కానీ హీలియం కానీ, సూర్యుడిలో జరిగేది ఏమిటంటే 2 హైడ్రోజన్ పరమాణువులు కలిసి హీలియంగా మారుతూ ఉంటాయి. అప్పుడు ఎంతో ఎనర్జీ బయటకు రిలీజ్ అవుతుంది. నక్షత్రాల్లో మొట్టమొదటిసారిగా ఈ తేలిక మూలకాలు ఏర్పడ్డాయి. ఈ తేలిక మూలకాల నుంచి తర్వాత ఆ నక్షత్రాల కొలిమిలో ఉన్న ఉష్ణోగ్రత, ఆ పీడనానికి మిగిలిన అన్ని మూలకాలు ఏర్పడ్డాయి. ఒక్కసారి బిగ్ బ్యాంగ్ అంటే భారీ విస్ఫోటనం అంటున్నాం కదా, ఈ విస్ఫోటనం జరిగిన తర్వాత ఈ మూలకాలన్నీ విశ్వంలోకి విసిరివేయబడ్డాయి. అవే క్రమంగా మనకి ఈ గ్రహాల రూపంలోనూ, అణువుల రూపంలోనూ, పరమాణువుల రూపంలోనూ, గ్రహాల రూపంలోనూ ఏర్పడ్డాయి. ఆ గ్రహమే మన భూమి. ఆ భూమి మీద మనం ఏర్పడ్డాం. కాబట్టి మనకి నక్షత్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నక్షత్రం మరణిస్తేనే మన జీవం పుట్టింది, ఈ మూలకాలన్నీ పుట్టాయి. ఇది రెండో అంశం. ఇంకా మూడో అంశం ఏంటంటే, మనం ప్రస్తుతం ఏం చెప్పుకుంటాం? గతం, వర్తమానం, భవిష్యత్తు అంటాం. మనం అంతా మిమ్మల్ని చూస్తున్నాను, కానీ మిమ్మల్ని చూసేది ఇది వర్తమానం కాదు, ఇదంతా గతమే. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సూర్యుడు మన పొద్దుటే ఉదయం లేచిన వెంటనే సూర్యోదయాన్ని చూశానంటారు. ఎవడో సూర్యోదయాన్ని చూడలేడు. ఏంటి ఇలా మాట్లాడతారు అనుకోవచ్చు మీరు. సూర్యుడి నుంచి బయలుదేరిన కాంతి కిరణం 8 నిమిషాల 20 సెకండ్లకి కానీ మన కంటి రెటీనాలో తాకదు. అంటే మనం చూసే సూర్యుడు 8 నిమిషాల 20 సెకండ్ల వెనకవాడు. మీరు ఏ సమయంలో చూసినా సరే సూర్యుడిని మీరు చూసేది కేవలం గతంలో ఉన్న సూర్యుడిని తప్ప ప్రజెంట్గా ఉన్న సూర్యుడిని కాదు. కాబట్టి మనం గతంలోనే జీవిస్తున్నాం. మిమ్మల్ని చూస్తున్నాను, ఇక్కడ ఉన్న పెద్దలందరినీ చూస్తున్నానంటే అక్కడ కాంతి కిరణం పడి అక్కడి నుంచి నా కంటి యొక్క రెటీనాలకి రావడానికి
కొన్ని మైక్రో సెకండ్లు పడుతుంది. దాన్ని మా మెదడు ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ చేయడానికి ఇంకొక 13 మైక్రో సెకండ్లు పడుతుంది. అంటే మనం అంతా కూడా గతంలోనే బతుకుతున్నాం కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ కాదు. ఇది మూడో అంశం. ఇన్ని ఉన్నాయి, ఇన్ని అద్భుతాలు మనం ఈ ఈ ఈ ఈ పుస్తకం చదివితే ఈ అద్భుతాలన్నింటికి మనకు అర్థమవుతుంది, అవగాహనకు వస్తుంది. సైన్స్ని తెలుగులో రాయడం అనేది చాలా సాహసమే. నేను చూశాను పుస్తకాన్ని, ప్రతిదీ కూడా ఎంతో కూలంకషంగా, ముఖ్యంగా విద్యార్థులకి అయితే కొంత సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే దీన్ని అర్థం చేసుకోవడం మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి, మీకు అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.